గైస్ వాళ్ళకి ఎంత పెట్టారా? మా ఫ్రిడ్జ్ పెట్టారు. ఫ్రిడ్జ్ మా లగ్జరీ బడ్జెట్ వచ్చింది. కాదమ్మా, ఇది మనం కాపాడలేము. 3 days లో ఫినిష్ చేసేయాలి. చీఫ్ గా నా టీమ్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ. నువ్వు తాగేసి ఇక్కడ లోపలికి రానివద్దు. అందరు కండిషన్. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. స్ట్రాంగ్ లేకుండా నేను ఇంత దూరం రా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. నామినేషన్ అంతే, నాకేం ఆలోచించకు ప్లీజ్. సరే ఓకే వదిలే. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడా? బా మనీ ప్లీజ్. సారీ నాన్నకి ఏమైనా కాఫీ కావాలి చెప్పదు. ఏమి వద్దు. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఇప్పుడు ఈ వారం రేషన్ ని మరలా సంపాదించుకునే సమయం వచ్చింది. కొన్ని ఛాలెంజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ గెలిచిన క్లాన్ సభ్యులకి వారి మనసుకు నచ్చిన ఆహారాన్ని అందే అవకాశం లభిస్తుంది. పెద్ద ప్లానింగే. పెన్షన్లో కొన్ని మాటలు చెప్తాడు, అందులో ఫ్లాస్ ఉన్నాయనుకో, అవి దొరకబట్టి ఫైట్ చేయాలి. అండ్ వాటిపైన అసలు గివ్ అప్ చేయకూడదు. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ ఫోటో పెట్టు ఆగేటట్టు. టైటిల్ భలే ఉందే. ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? ఏంటంటున్నారా? ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ దెమ్ ఇమిడియట్లీ సార్. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. It's okay. We lost at the end. Losing and winning is same. మనం ఎలా తీసుకుంటాం దాన్ని. వచ్చిండా సైంటిస్ట్? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఏమైతుందిరా నీకు యష్మికి? ఎందుకు మామూలుగా అడిగినా. ఏం లేదు. ఏమైనా అవుతుందా అని అడిగినా. మండుతున్నట్టుంది. నువ్వు యష్మి ఏదో డ్రెస్ ఏదో బాగుంది ఇలాగా అంటే ఆమె నీకోసం అన్ని ఇలాగే తెప్పించుకుంటా అని అన్నదంట కదా. నాకు నీ హార్ట్లో ఏముందో తెలియదు, నాకు తెలుసుకోవాలని కూడా లేదు. అది నువ్వు చెప్పట్లేదు కూడా, నువ్వు అడగలేదు కూడా. నేను బిగ్ బాస్ ఇస్తున్న రెండవ ఛాలెంజ్ నత్తలా సాగకు, ఒక్కటి వదలకు. ఆటో ఇంకా మణికంఠ సార్, ఈ టాస్క్ కి మీరే సంచాలకులు. డన్. టాస్క్ ఇస్ డన్. ఉన్న క్యాబినెట్ ఉన్న సంచాలక్ రెడీ ఉండాలి క్యాబేజ్ తో. అక్కడ ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయి? ఒక క్యాబేజ్ ఉండాలి బజార్ దాకా. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. కాదు, ఎన్ని క్యాబేజెస్ మీరు స్లో చేస్తే మనతో మీకు క్యాబేజెస్ దొరకవు. వాళ్ళు ఫాస్ట్ చేస్తారు, వాళ్ళు క్యాబేజెస్ ఎక్కువ దొరికాయి అంతే. మణికంఠ, బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ లో విజేతలు ఎవరు? సార్, టీమ్ శక్తి విన్నర్స్. క్యాబేజ్ అడ్వాంటేజ్ ఉంటే నేను సంచాలక్ని, నేను క్లియర్ గా ఉన్నాను. అట్లా కొద్ది మర్యాద పిలవరాదక్క. మర్యాద నీకా? నీ తల్లి. నాకేమైనా ఇష్టమా లేకపోతే పస్తు పడుకోవడం? 1 వీక్ పస్తు పడుకొని ఉన్నా నేను. నాకు తెలీదా? తెలియదేమో. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఆఫ్టర్ ది బజర్ వచ్చింది అది లోపలికి. నేను కొట్టలేదు. ఇలా మీరు వచ్చేసారు. నేను కొట్టలేదు. ఆ బెలూన్ నేను కొట్టలేదు. నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని.